నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఐపీఎల్ ప్రీమియర్ లీగ్లో 2023వ సీజన్ అప్పట్లో అతిపెద్ద గొడవకు కారణమైంది. ఆ సీజన్లో 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్లేయర్లు గ్రౌండ్ మధ్యలో బాహాబాహికి దిగారు. ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ సందర్భంగా పెద్ద గొడవే చోటు చేసుకుంది. అయితే గ్రౌండ్లో ఇది సహజమే. అయితే మైదానంలో ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన వాగ్వాదంలో మ్యాచ్ ముగిసిన అనంతరం గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ ఒకరి మీదకు మరొకరు దూసుకు వెళ్లారు. కొట్టుకుంటారా అనేంతలా వీరి మధ్య అక్కడ వాగ్వాదం కొనసాగింది. అప్పట్లో వీరి మధ్య జరిగినటువంటి గొడవ సంచలనంగా మారింది. దీంతో బీసీసీఐ జోక్యం చేసుకుని వీరి ముగ్గురికి భారీగా జరిమానా కూడా విధించింది. అయితే తాజాగా జరిగినటువంటి మ్యాచ్లో అప్పటి పగకు రివెంజ్ తీర్చుకున్నాడు కోహ్లీ అంటూ అభిమానులు ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా నిన్న లక్నో సూపర్ జైంట్స్ పైన ఆర్సీబీ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిన నేపథ్యంలో గతంలో జరిగినటువంటి అనుభవాలను, లక్నో సూపర్ జైంట్స్ పైన ఏకపక్షంగా గెలిచినటువంటి మ్యాచ్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆర్సీబీ అభిమానులు. సో దాంతోపాటుగా అప్పుడు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ అప్పుడు చేసినటువంటి పనికి ఇప్పుడు బ్యాట్తో కోహ్లీ తమ సమాధానం చెప్పాడు. తన యొక్క బ్యాట్తోనే, పరుగులతోటే తను ఆన్సర్ చేస్తాడనేటువంటి విధంగా ఇప్పుడు తన ఆన్సర్ ఇచ్చాడు అంటూ కూడా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చకు దారితీసింది. అయితే గౌతమ్ గంభీర్ లేకపోయినా కూడా ప్రస్తుతానికి బట్ ఆ టీం అయితే ఉంది కాబట్టి లక్నో సూపర్ జైంట్ పైన కోహ్లీ ఈ రకంగా అద్భుతమైనటువంటి స్కోర్ సాధించి గెలవడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.